సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति के लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर हम फाइटर है. हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండి చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana. Jai Hind. రైట్. తిహార్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కవిత చాలా భావోద్వేగంగా మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు. 18 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉన్నానని, 5.5 నెలలుగా కుటుంబానికి దూరంగా ఉన్నానని, మరింత మొండిగా తయారైనని కూడా చెప్పారు. వడ్డీతో సహా కూడా మేము తీరుస్తామంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్.
రైట్ సుమిత్ర, మీరు చెప్పినట్లు కవిత మరింత స్ట్రాంగ్ గా మాట్లాడారు. కొంత పిల్లలకు కుటుంబానికి 5.5 నెలలుగా దూరంగా ఉన్నాననే ఒక భావోద్వేగం ఆమెలో కనిపించింది. కాకపోతే ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తుంది బీజేపీ రాజకీయ కక్షలో భాగంగానే జైల్లో పెట్టిందని చెప్తుంది. కాబట్టి బీజేపీని ఉద్దేశించే కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. వడ్డీతో సహా చెల్లిస్తాం, తను అక్రమంగా జైల్లో ఉంచారు, నేను తెలంగాణ బిడ్డని, కేసీఆర్ బిడ్డని, ఎలాంటి తప్పు చేయబోను అంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా అటు రాజకీయంగాను ఇటు న్యాయపరంగాను పోరాటం కొనసాగిస్తాం, అసలే తాను మొండిదాన్ని, తను జైల్లో పెట్టి మరింత జగమొండిని చేశారు, ఫైట్ చేస్తాను అని ఆమె చెప్పేసింది, క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది. ఇక ముందు రాజకీయంగా మరింత స్ట్రాంగ్ గా చాలా బలంగా జనంలోకి వెళ్తాననే సంకేతం మన కవిత ఇచ్చినట్లే మనకు అర్థమవుతుంది. కవిత మళ్ళీ జన బాహుల్యంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది, జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనకు తెలుసు. కవిత జైలుకు వెళ్ళాక చాలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లిపోయిన పరిస్థితి, బీజేపీ ఎంపీలు బలంగా అంటే లోక్సభ ఎన్నికలు, గతంలో లోక్సభ సభ్యురాలిగా ఉన్నారు కవిత, ఆమె లేకుండానే బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు ఎదుర్కొంది. ఈ రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఒక రకంగా ఉంటే ఈ రోజు కవిత జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా మాట్లాడిన మాటలు, ఆమెలో కొంత కసి అనేది మనకు కనిపించింది. తను అక్రమంగా జైల్లో పెట్టారు, వాళ్ళ సంగతి చూస్తాననే ఒక రకమైన ధీమా, ఒక రకమైన వార్నింగ్, డైరెక్ట్ నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. బీజేపీకి ఆ వార్నింగ్ బీజేపీకి ఇచ్చినట్లుగానే మనం చూడాలి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ మిత్ర మనం చాలా రోజుల నుంచి వింటూ ఉన్నాం, ఆ రెండు పార్టీలు ఒకటే, ఎప్పుడైనా ఆ రెండు పార్టీలు విలీనం కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు చాలా రోజుల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేశారు, కవితకు బెయిల్ వస్తుంది, ఆ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడవుతాయి, కేసీఆర్ గవర్నర్ అవుతారు, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతారు, హరీష్ రావు తెలంగాణ శాసనసభలో బీజేపీ పక్ష నేత అవుతాడు. ఇలాంటి వ్యాఖ్యలు ఏకంగా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఇప్పుడు కవిత మాట్లాడింది పూర్తి కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది మనకు. తనను అక్రమంగా జైల్లో పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం, రాజకీయంగా వాళ్ళ సంగతి ఏంటో చూస్తామంటూ కూడా హెచ్చరికలు చేశారు. అంటే మొదటి నుంచి కవితను జైల్లో పెట్టింది బీజేపీయే, కేంద్ర ప్రభుత్వమే అని బీఆర్ఎస్ చెప్తూ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీకే స్ట్రైట్ గా కవిత వార్నింగ్ ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఈ విలీన చర్చలు గాని, పొత్తులు గాని, బీజేపీతో అండర్స్టాండింగ్ గాని ఏది లేదు అని కవిత ఇండైరెక్ట్ గా చెప్పినట్లు మనకు అర్థమవుతుంది. సుమిత్ర, అంటే కళ్యాణ్, డే టు డే కూడా పాలిటిక్స్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది అన్ప్రెడిక్టబుల్. మరి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంటే సుప్రీంకోర్టులో బెయిల్ రావడం, ఒకసారి కవిత అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపించింది. ఇప్పుడు కవిత బెయిల్ వచ్చేసింది, రేపు మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇది ఎలాంటి మార్పును తీసుకొస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా సుమిత్ర, బీఆర్ఎస్ శ్రేణిలో కొంత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకంటే కవిత జైల్లో ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరు అంటే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయ్యారు కాబట్టి దాన్ని ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ ని టార్గెట్ చేసేవారు. ఇప్పుడు కవితని బెయిల్ పై బయటకు వచ్చేటప్పటికీ ఆమె నిర్దోషి అని ఇంకా నిరూపణ కాలేదు. అయినప్పటికీ బెయిల్ పై బయటకు రావడం అనేది బీఆర్ఎస్ శ్రేణిలో కొంత ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. దాంతో పాటు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనే దానికి కవిత ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చి మాట్లాడిన మొదటి మాటల్లోనే బీజేపీ సంగతి ఏంటో చూస్తామనే రకంగా ఆమె ఇచ్చిన వార్నింగ్ ద్వారా ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు, ఇండివిజువల్ గానే ఉంటాయి అని చెప్పకనే చెప్పినట్లయింది. పొత్తులు గాని లేదంటే విలీనం గాని ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ గానే కవిత వ్యాఖ్యలతో మనకు అర్థమవుతుంది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ రేపటి నుంచి ఇంకే రకంగా ముందు ఫైట్ చేయబోతున్నాయి రాజకీయంగా అని తేలాల్సింది. అయితే ఈ రోజుకైతే కవిత బెయిల్ రావడానికి కూడా ఈ రోజు మన మధ్యాహ్నం ఈవినింగ్ కూడా మన 10 టీవీ డిబేట్ లో కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలు కవిత బెయిల్ వెనుక బీజేపీ ఉంది, బీజేపీ బెయిల్ ఇప్పించిందనే రకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత మాత్రం అదే బీజేపీకి వార్నింగ్ ఇచ్చేలా వడ్డీతో సహా చెల్లిస్తాం, రాజకీయంగా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఎదుర్కొంటామంటూ చేసిన వ్యాఖ్యలు అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా కీలకంగా మనం చూడాలి. వీటిని ఏ రకంగా దీనిపై బీజేపీ ఏ రకంగా రియాక్ట్ కాబోతుంది అనేది మనం వేచి చూడాలి. అంటే బీజేపీ పార్టీ నేరుగా ఈ రోజు కవిత పార్టీ పేరు ప్రస్తావించకపోయినా గతంలో మనం విన్నాం, బీజేపీకి ఎవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చారు, నేను మాత్రం జైల్లో ఉన్నానంటూ కవిత నేరుగా అన్నారు. మధ్యలో జైల్లో ఉండి కోర్టుకు వెళ్తున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు బీజేపీని నేరుగా అన్నవి. అంటే బీజేపీకి ఎవరు విరాళాలు ఇస్తే వాళ్ళు బయట తిరుగుతున్నారు, ఆ బీజేపీకి దగ్గరైన వాళ్ళ మీద చర్యలు లేవు, ఇలాంటి వ్యాఖ్యలు నేరుగా కవిత చేశారు. కాబట్టి ఈ రోజు చేసిన ఆమె వ్యాఖ్యలను కూడా మనం అదే కోణంలో చూడాలి. ఆమె వార్నింగ్ ఖచ్చితంగా బీజేపీకి ఇచ్చినట్లుగానే భావించాలి. బీజేపీ ఏ రకంగా దీనిపై రియాక్ట్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. సుమిత్ర.
అలాగే కళ్యాణ్ 5.5 నెలలు అంటే 5.5 నెలలు తెలంగాణలో చాలా మార్పులు అంటే బీఆర్ఎస్ పార్టీ తరపున కావచ్చు, కాంగ్రెస్ పార్టీని తరపున కావచ్చు, పరిపాలనలో కావచ్చు, చాలా చేంజెస్ ఉన్నాయి. అయితే వన్స్ కవిత హైదరాబాద్కి చేరుకున్న తర్వాత క్రియాశీలకంగా మళ్ళీ క్షేత్రస్థాయిలో ఎప్పుడు తన రాజకీయాలను అంటే పాలిటిక్స్లో తను ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా. అంటే మనం సుమిత్ర ఇప్పటి వరకు కవిత కొంచెం లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయింది కాబట్టి ఆమె రాజకీయాలకు కొద్ది రోజులైనా దూరంగా ఉంటుంది. రాజకీయాల్లో అంటే అప్ ఫ్రంట్ లో ఉండదు, బీఆర్ఎస్ పార్టీ వెనుక నుంచి నడిపిస్తుంది. ఇలాంటి ఊహాగానాలు చాలా వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మంది కవిత ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉండొచ్చు కొద్ది రోజులు అనే రకమైన వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు అలా కనిపించట్లేదు. రేపు మధ్యాహ్నం 2:45కి ఢిల్లీ నుంచి బయలుదేరి వస్తుంది. ఈ వ్యాఖ్యల తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతాయని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆమె రాజకీయంగా తన సత్తా ఏంటో చూపిస్తాను, తాను ఫైటర్ని, మరింత పోరాటం చేస్తాను, మరింత గట్టిగా పనిచేస్తాం, కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులను మళ్ళీ అన్బ్రేకబుల్ గా చేశారు, ఈ ఇన్సిడెంట్ ద్వారా అందరినీ కల్పించేలా చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో నేరుగా వెంటనే దిగే అవకాశం మనకు కనిపిస్తుంది. కొంత ఆరోగ్య కారణాలు ఏమైనా ఉంటే వాటి వల్ల కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమె ఆల్రెడీ ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కాబట్టి, లోకల్ బాడీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి మరో 2-3 నెలల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి. ఆమె నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా గతంలో పనిచేశారు. ఇప్పుడు ఆమె స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎమ్మెల్సీయే నిజామాబాద్ జిల్లాకు. కాబట్టి ఆ జిల్లాపై మరింత ఫోకస్ చేసి మరింత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రాజకీయాల్లో మాత్రం మరింత అగ్రెసివ్ గా కవిత ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె జైలుకు వెళ్లేంత వరకు కూడా, అంటే వెళ్లే ముందు వరకు, ఈ లిక్కర్ కేసు వచ్చే వరకు కూడా అధికార పార్టీ నాయకురాలిగా ఉన్నారు. ఇప్పుడు ఆమె ప్రతిపక్ష పాత్రలో, జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పాత్రలో ఖచ్చితంగా మరింత అగ్రెసివ్ గా బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలు టార్గెట్ గా మరింత క్రియాశీలకంగా కవిత రాజకీయాల్లో ఉండే అవకాశం అయితే మనకు ఆమె వ్యాఖ్యల ద్వారా, ఆమె వడ్డీతో సహా చెల్లిస్తామంటూ తనను జైల్లో పెట్టిన వారికి చేసిన హెచ్చరికల ద్వారా ఆమె మరొకసారి తన వైఖరి చెప్పకనే చెప్పారు సుమిత్ర. అలాగే కళ్యాణ్ అంటే బెయిల్నే ఒక సక్సెస్ గా, అంటే ఒక లిక్కర్ స్కామ్ అనేది బెయిల్ ద్వారా అసలు లిక్కర్ స్కామ్ లేదు అని నమ్మే ఒక ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో బేసికల్గా ఈ బెయిల్ అనేది అన్ని పార్టీలకు ఎలా అస్త్రంగా మారింది? అటు బీజేపీకి కావచ్చు, ఇటు బీఆర్ఎస్కి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు, ఈ బెయిల్ ఇష్యూని అవన్నీ కూడా రాజకీయంగా ఎలా తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు ఉన్నాయి? సుమిత్ర, వాస్తవానికి బెయిల్ దాని కింద లెక్కగా మనం చెప్పుకోలేం. ఎందుకంటే ఏ కేసులో అయినా, ఎలాంటి నేరం చేసిన వ్యక్తికైనా ఏదో ఒక సందర్భంగా కొంతమందికి నెల రోజుల్లో, కొంతమందికి 2 నెలల్లో, కొంతమందికి ఏడాది తర్వాత కూడా మనం చూసాం. మనీష్ సిసోడియాకు 1.5 తర్వాత బెయిల్ వచ్చింది. అంటే బెయిల్ రావడంతో వాళ్ళు నిర్దోషి అని తేల్చినట్టు కాదు. ఆ విచారణ అనేది కంటిన్యూ జరుగుతుంది, ట్రయల్స్ ఉంటాయి, అవసరమైతే మళ్ళీ విచారణకు పిలుస్తారు, మళ్ళీ ఆధారాలు సేకరిస్తారు. ఇదంతా వెరీ లెంతీ ప్రాసెస్. ఇంకా చాలా రోజులు ఇది కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ బెయిల్ విషయం బీఆర్ఎస్ కి ఎట్లా అడ్వాంటేజ్ గా మారబోతుందంటే, సుప్రీంకోర్టు ఈ రోజు 1-2 కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు అనేది దేశానికి సర్వోన్నత న్యాయస్థానం కాబట్టి అక్కడి జడ్జిలు చేసిన వ్యాఖ్యలు అది బీఆర్ఎస్ కి ఖచ్చితంగా మనం అడ్వాంటేజ్ గా చెప్పాలి. బెయిల్ రావడం అనేది కవితకు, బీఆర్ఎస్ కి ఎంత అడ్వాంటేజో అంతకంటే సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు అంతకంటే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీకి, కవితకు అడ్వాంటేజ్ గా చూడాలి. ఎందుకంటే ఈడీ విచారణ అన్ఫేర్ గా జరిగిందనే ఒక వ్యాఖ్య జడ్జి చేశారు. దాంతో పాటు మీకు నచ్చితే వాళ్ళు సాక్షులు అవుతారు అని ఎవరైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి సాక్షిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఉద్దేశించి మీకు నచ్చితే సాక్షులుగా ఉంటారు, మీకు నచ్చకపోతే వాళ్ళే నిందితులుగా ఉంటారు అని కవితను నిందితులుగా చేర్చిన దాన్ని ఉద్దేశించి జడ్జి చేసిన వ్యాఖ్యలు అనేవి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి, కవితకు కూడా ఒక వ్యక్తిగతంగా కూడా ఒక అస్త్రంగా మారాయి. ఆ వ్యాఖ్యల ద్వారా కవిత నేరం చేయలేదు అనే రకమైన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని జనంలోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ వాడుకునే అవకాశం ఉంటుంది. ఆ రకమైన ధీమానే ఇప్పుడు కవితలో కూడా కనిపించింది. ఖచ్చితంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని గతంలో ఎప్పుడు ఇంత బలంగా కవిత చెప్పలేదు. ఈ రోజు బయటకు వచ్చే సందర్భంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. తాను ఫైటర్ ని, పోరాటం సాగిస్తానని చెప్పారు. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు మనం చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మన డిబేట్ లో మాజీ ఎమ్మెల్యే టీఎస్ఎండిసి చైర్మన్ ఈరావత్రి అనిల్, ఇలాంటి కాంగ్రెస్ నేతలంతా కూడా
ఇది బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ లో భాగమే కవితకు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఇక విలీనమే మిగిలిపోయింది. ఆల్రెడీ ఒప్పందాలు చేసుకున్నారు, బీజేపీతో చాలా ఒప్పందాలు బీఆర్ఎస్ చేసుకుంది. అందులో భాగంగానే ఈ బెయిల్ అంటూ వ్యాఖ్యలు మొదలు పెట్టేశారు అప్పటికే. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండింటి ఒకే గాడిన కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అటు బండి సంజయ్ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అనే రకంగా ఆయన అంటే కవిత అడ్వకేట్ల లోకలు అభిషేక్ మను సింఘ్వి కూడా. కాబట్టి అతనికి ఈ రోజే రాజ్యసభ తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారైనా దాని ధృవీకరణ పత్రం కూడా ఈరోజు తీసుకున్నారు. కాబట్టి ఆ అభిషేక్ మను సింఘ్వి ఎవరైతే ఉన్నారో కవిత అడ్వకేట్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్ ఇచ్చింది. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే రకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ అనేది దుమారం రేపుతుంది. ఓవరాల్ గా ఇది రాజకీయంగా ఖచ్చితంగా కీలకాంశం కాబోతుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తనయురాలు కవిత, ఆమె గతంలో ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం అనేది తెలంగాణ రాజకీయాల్లో చాలా రోజులుగా కూడా ఒక సెంటర్ పాయింట్ గా ఉంది. ఇప్పుడు కూడా కవిత అనేది సెంటర్ పాయింట్ గా మారింది. ఆమెకు బెయిల్ వచ్చినా అది బీజేపీతో లింక్ చేస్తున్నారు, జైల్లోకి తీసుకెళ్లినా బీజేపీతో లింక్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. జైలు నుంచి బయటకు వచ్చినా, బెయిల్ వచ్చినా, వాట్ ఎవర్ ఏం జరిగినా దాని వెనుక బీజేపీ ఉంది అనే ఒక ఫీల్ జనంలోకి పంపే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి బీఆర్ఎస్ కి అయితే కొంత ఈ రోజు కవితకు బెయిల్ రావడం, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కొంత అడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది సుమిత్ర. అలాగే షరతులతో కూడిన బెయిల్ అంటే కవిత ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం దానికి సంబంధించి ఎలాంటి షరతులు ఉన్నాయి కళ్యాణ్? ఖచ్చితంగా ఇలా 2 షరతులు జనరల్ గా ఇలాంటి కేసుల్లో ఎవరికైనా కొంత వ్యక్తిగత పూచీకత్తు కింద కొంత డబ్బులు డిపాజిట్ చేయాలని కోరుతారు. అది ఖచ్చితంగా ఎవరికైనా బెయిల్ ఇచ్చినప్పుడు వారికి సంబంధించి వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుంది. దాని కింద 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు కవితకు అడిగారు. దానికి సంబంధించి అనిల్, కవిత భర్త అనిల్, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇద్దరు కూడా పూచీకత్తుగా సైన్ చేశారు. వాళ్ళు ఆ 10 లక్షలు డిపాజిట్ చేశారు. దాంతో పాటు కవిత పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయాలని ఆదేశించారు. ఆమె పాస్పోర్ట్ కూడా సరెండర్ చేసింది. అంటే విదేశాలకు ఏమైనా వెళ్తాదనే ఉద్దేశంతో ఇలాంటి నిబంధనలు పెడుతుంటారు. ఈ షరతులతో కూడిన నిబంధనలు ఖచ్చితంగా ఈ రెండింటిని కూడా ఫుల్ఫిల్ చేశాకే ఆమె జైలు నుంచి బయటకు వచ్చింది సుమిత్ర. అలాగే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కానీ కవిత బెయిల్ వీటిపైన ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా కళ్యాణ్? అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక అనుమానం అయితే ఉండేది. అంటే అది దాన్ని అనుమానంగా చెప్పాలా లేదంటే కాంగ్రెస్ పార్టీ జనంలోకి పంపిన అంశంగా చూడాలా, కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే అనుమానం కొంత ఉండేది. అంటే బయటకు వెళ్ళిన బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిన దానం నాగేందర్ లాంటి వాళ్ళు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం, బీజేపీతో విలీనం అవుతామనే చర్చలు ఉన్నాయి, అందుకోసమే తాము బయటకు వచ్చామని కూడా చెప్పుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ బెయిల్ రావడం కూడా ఆ రెండు ఒకటే అనే ప్రచారానికి కొంత కవిత వ్యాఖ్యలు అయితే కొంత బ్రేక్ చేశాయని చెప్పుకోవాలి. ఎందుకంటే తనను జైలుకు అక్రమంగా పంపిన వారు ఎవరైతే ఉన్నారో వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం, రాజకీయంగా ఎదుర్కొంటాం, వాళ్ళకి మాకు కూడా టైం వస్తుంది, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా బీజేపీని టార్గెట్ చేసి నేరుగా ఆమె మాట్లాడారు. ఒకవేళ బీజేపీ ద్వారానే బెయిల్ వచ్చున్నా లేకుంటే బీజేపీకి బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ ఉన్నా ఆ రకమైన వ్యాఖ్యలు కవిత చేసేవారు కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ రకమైన వ్యాఖ్యల ద్వారా ఆమె ఒక మంచి ఇండికేషన్, అంటే ఆమె ఒపీనియన్ చెప్పడంతో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదనే ఇండికేషన్ కూడా జనంలోకి పంపినట్లయిందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో, అంటే ఈ రోజు బీజేపీని ప్రస్తావించకపోయినా గతంలో ఆమె బీజేపీని నేరుగా అంటే కోర్టు నుంచి జైలుకు, జైలు నుంచి కోర్టుకు వెళ్తున్న సందర్భంగా మీడియా ముందే నేరుగా అన్నారు. కొంతమంది ఎవరైతే బీజేపీకి దగ్గర అవుతారో వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు, తాను మాత్రం జైల్లో ఉంటున్నాను అనే రకమైన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది బీజేపీకి బీఆర్ఎస్ కి ఎలాంటి సంబంధం లేదు, బీజేపీ టార్గెట్ గానే తాము ఉంటామనే రకంగా కవిత చేసిన వ్యాఖ్యలు అయితే కొంత ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవాలి సుమిత్ర. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలి, వడ్డీతో సహా మేము చర్యలు తీసుకుంటామంటే ఇది ఒక రకంగా వార్నింగ్ గా చూసినా, అంటే వీళ్ళ ముందు ఉన్న, అంటే దీనికి సంబంధించి వీళ్ళ ముందున్న ఫీజిబిలిటీ ఏంటి అసలు? అంటే ఖచ్చితంగా సుమిత్ర, ఇది జనరల్ గా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, సామాన్యులైనా ఎవరైనా ఇబ్బంది పెడితే వారిపైన తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలని ఒక ఇన్ జనరల్ మైండ్ సెట్ ఎవరికైనా ఉంటుంది. ఆ రకంగా తనను 5 నెలలకు పైగా 5 నెలల 15 రోజులు జైల్లో పెట్టారు, తన కుటుంబానికి తనను దూరం చేశారు, పిల్లలకు దూరం చేశారు, అక్రమంగా తనను జైలుకు పంపించారు, తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఇలా తనకు అన్యాయం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఒక జనరల్ గా ఎవరైనా చేసే సాధారణ హెచ్చరిక లాంటిదే ఇది. అయినప్పటికీ రాజకీయంగా ఆమె ఒక సీఎం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఒక ఎమ్మెల్సీ కాబట్టి ఆమె చేసిన హెచ్చరికను కొంత
ఇంట్రెస్టింగ్ గానే చూడాలి. ఆ వార్నింగ్ పై బీజేపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అన్నది ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే బీజేపీ అని పేరు తీసుకోకపోయినా అన్నది బీజేపీనే, అది బీజేపీ వాళ్ళకు తెలుసు, ఆమెకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రేపు బీజేపీ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. మనం ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నాం, పెద్దగా ఎవరు దీనిపై బండి సంజయ్ ట్వీట్ చేశారు మినహా కవితకు బెయిల్ వచ్చిన అంశంపై ఎవరు పెద్దగా స్పందించలేదు. అయితే ఇప్పుడు కవిత నేరుగా రియాక్ట్ అయిన నేపథ్యంలో దీనిపై ఏ రకంగా బీజేపీ నేతలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఎలా రియాక్ట్ అవుతారనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఒకవేళ బీజేపీ కూడా అదే రకంగా ధీటుగా రియాక్ట్ అయితే అది బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒక రెండింటి మధ్య అండర్స్టాండింగ్ ఉంది అనే దాన్ని పటాపంచలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రెండు పార్టీల మధ్య మరింత వైరం పెరిగే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మళ్ళీ అంటే హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ప్రెస్ మీట్ కానీ ప్రెస్తో కానీ మాట్లాడే అవకాశాలు ఉంటాయి కళ్యాణ్? ఖచ్చితంగా. అంటే జనరల్ గా ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడకుండా వెళ్ళిపోతారని అంతా అనుకున్నారు. ఆమె కొంత రియాక్ట్ అయ్యారు, అక్కడే రియాక్ట్ అయ్యారు. కాబట్టి రేపు 2:45 ఢిల్లీలో ఫ్లైట్ లో బయలుదేరతారు. ఆ తర్వాత అరౌండ్ 5 వరకు హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత చాలా భారీ ఎత్తున స్వాగతం పలికేందుకైతే కొంత బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా అంటే బెయిల్ అనేది తాత్కాలిక ఉపశమనం అయినప్పటికీ ఎలాంటి తప్పు చేయలేరనే రకంగా సుప్రీంకోర్టులో వ్యాఖ్యలు జడ్జిలు చేయడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. దాన్ని అడ్వాంటేజ్ గా కూడా తీసుకోవాలనే భావనలో బీఆర్ఎస్ ఉంది. కాబట్టి హైదరాబాద్, ఢిల్లీకి కూడా చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి వెళ్లారు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. మనం చూస్తున్నాం చాలా మంది అక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా రేపు అంతా ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అంతా కలిసే రాబోతున్నారు వాళ్ళంతా. కాబట్టి చాలా పెద్ద ఎత్తున కవితను నిర్దోషిగా బయటకు వస్తే ఏ రకమైన స్వాగతం ఉంటుందో ఆ రకమైన స్వాగతమే ఈ బెయిల్ నుంచి, జైలు నుంచి బయటకు వచ్చిన కవితకి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అంటే తద్వారా ఒక ఇండికేషన్, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తమ కార్యకర్తల్లో, నాయకుల్లో కొద్ది రోజులుగా కవిత జైల్లో ఉంది అని బయట చెప్పుకోవడానికి, బయట మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్న కార్యకర్తలు, నాయకుల్లో ఒక ఆత్మస్థైర్యం నింపి, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇలా ఓటమి పాలవుతూ కొంత కుంగిపోతున్న నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యేలు పార్టీలు మారడం, ఎమ్మెల్సీలు పార్టీలు మారడం, ఈ సందర్భంగా అలాంటి వాళ్ళకు ఒక భరోసా, ఒక ఆత్మస్థైర్యం నింపే రకంగా దీన్ని వాడుకోవాలనే ప్లాన్ అయితే బీఆర్ఎస్ చేస్తుంది. ఖచ్చితంగా కవిత రేపు ఈవినింగ్ కూడా వచ్చాక మాట్లాడే అవకాశం లేకపోలేదు, మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే కళ్యాణ్, 5.5 నెలలుగా కవిత బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు ముఖ్యంగా స్ట్రాంగ్ గా చూపించిన పాయింట్స్, ఈరోజు సుప్రీంకోర్టు మాట్లాడిన పాయింట్స్, అంటే పొలిటికల్ గా ప్లేస్ అయ్యే పాయింట్స్ ఏమున్నాయి? అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది అసెంబ్లీ ఎన్నికల వరకు చాలా బలంగా ఉన్న పార్టీ. అది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 38% ఓట్లు వచ్చాయి, 39 సీట్లు వచ్చాయి. ఆ సమయంలో జస్ట్ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య ఉన్న తేడా 1.4-1.5% మాత్రమే, అది పెద్ద వేరియేషన్ కూడా కాదు. అయితే అది పార్లమెంట్ ఎన్నికల నాటికి, అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నాటికి 38% ఉంది, 16-17% పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 20% ఓట్ బ్యాంక్ కోల్పోయింది. ఆ మధ్యలో జరిగిన ఒక కీలక పరిణామం ఏంటంటే ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఫ్యాక్టర్ గా ఉన్నప్పటికీ ఆ మధ్యలో కవిత అరెస్ట్ అయ్యారు. అంటే కవిత అరెస్ట్ ప్రభావం కూడా పార్లమెంట్ ఎన్నికలపై పడింది అనేది బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తల ఒక వాళ్ళు అనుకుంటున్న ఒక అంశం. కాబట్టి ఇప్పుడు కవిత బెయిల్ పై బయటకు రావడం, కవితను నిర్దోషి అనే రకంగా కొన్ని వ్యాఖ్యలు వాళ్ళకు కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి. కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా వాళ్ళకి కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి. ఈడీ, ప్రధానంగా ఈడీ 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పింది, కానీ ఎక్కడ ఒక రూపాయి కూడా ఆధారం చూపించలేకపోయింది. అంటే ఒక రూపాయి కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అని చూపించడానికి నిరూపించలేకపోయింది. కాబట్టే కవితకు బెయిల్ వచ్చిందనే ఒక ఫీల్డ్ లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. దాన్నే జనరల్ గా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఇది అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ ఎలాంటి ఎన్నికలు అంటే స్థానిక సంస్థలు, ఎంపీటీసీ లేదంటే సర్పంచ్ ఇలాంటి ఎన్నికలు కొన్ని ఉన్నప్పటికీ వాటిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయాల ప్రభావం కానీ, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాల ప్రభావం కానీ తక్కువగా పడుతుంది. అందులో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేస్తాయి. కాబట్టి ఆ ఎన్నికల్లో దీని ఇంపాక్ట్ ఏం లేకపోయినా భవిష్యత్తులో కొంత బీఆర్ఎస్ కి ఇది కలిసి వచ్చే అంశంగా మనం చూడాలి. సుమిత్ర, థ్యాంక్ యూ కళ్యాణ్ ఫర్ ద అనాలిసిస్. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను, కానీ పర్సనల్ గా నాకైనా, నా కుటుంబానికైనా, ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను,
నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండి చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. దే ఆర్ ఆల్వేస్ టఫ్. వీఆర్ ఫైటర్స్. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. ఎవరి గురించి లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఈడీ పేర్కొంది. కవిత అరెస్టు సమయంలో ఆమె నుంచి 5 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తిహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 2022 ఆగస్టులో సిబిఐ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో హైదరాబాద్కు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరపున కోర్టులు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా పేర్కొంది. ఈ సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులు ఆప్కు హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది. గతేడాది మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది. ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది. అవి మహిళలకు ఉన్న హక్కులను ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు. సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. ఇక ఇదిలా ఉండగా జైల్లో ఉన్న కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఈ నెల 22న ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. భర్త అనిల్ సమక్షంలో పరీక్షలు నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు జైలుకు తరలించారు. అంతకుముందు జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్లో చికిత్స అందించారు. లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో జూలై 1న కవిత బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 5 నెలలుగా కవిత తిహార్ జైల్లోనే ఉంటున్నారు. అటు కవిత బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులోనూ ఈడీ సిబిఐ అఫిడవిట్లు దాఖలు చేసింది. ఈ కేసులో కవితను కింగ్ పిన్ గా ఈడీ సిబిఐ పేర్కొంది. కవితకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. లిక్కర్ పాలసీ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్టు చేయగా సిబిఐ ఏప్రిల్ 11న అరెస్టు చేసింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. 164 రోజుల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత ఆవిడ ఈ లిక్కర్ కేసుల నుంచి బయటపడి బెయిల్ పైన బయటకు వచ్చారు. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా, నేను తప్పు చేయను, కేసీఆర్ కుమార్తెను ఖచ్చితంగా ఈ కేసుకు తప్పనిసరిగా సమాధానం ఇస్తా అని చెప్పి కవిత స్పందించడం జరిగింది. ప్రస్తుతం ఆవిడ తిహార్ జైలు నుంచి తన సోదరుడు కేటీఆర్ అలాగే హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం ఢిల్లీలో వసంత్ విహార్ లో ఉన్న బీఆర్ఎస్ జాతీయ కార్యాలయానికి బయలుదేరారు. ప్రస్తుతం అక్కడికి రీచ్ అయినట్లుగా తెలుస్తోంది. సో ఈ రోజు రాత్రికి అక్కడే ఉండి రేపు ఒకవేళ జాతీయ మీడియాను ఉద్దేశించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో చాలా క్రియాశీలక పాత్రను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోషించే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అలాగే ఇతర బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు పైన అలాగే ప్రజా పాలన పైన కూడా ఇటు తమదైన శైలిలో స్పందిస్తున్న పరిస్థితి. ఇప్పుడు కవిత తోడవడంతో ఖచ్చితంగా ఈ కేసులో న్యాయపరమైన పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తారన్న ధీమానైతే కవిత వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఆమె క్రియాశీలక పాత్రను పోషించబోతున్నారు. సో ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు కవిత విడుదల తర్వాత ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయన్నట్లుగా తెలుస్తోంది. భావోద్వేగ పూరితంగా తిహార్ జైల్ గేట్ నెంబర్ 3 నుంచి ఆవిడ విడుదలయ్యారు. విడుదలైన వెంటనే ఇటు కేటీఆర్ అలాగే తన కుమారుడు పెద్ద కుమారుడిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తన భర్తని హత్తుకున్నారు. అలాగే
కేటీఆర్, హరీష్ రావు స్వాగతం పలికారు. సురేష్ రెడ్డి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఆ యొక్క స్వాగతం పలికిన తర్వాత కన్నీళ్లతోనే ఆవిడ స్పందించిన పరిస్థితి. ఖచ్చితంగా అక్రమ కేసులో అన్యాయంగా తన్ని 5 నెలల పాటు జైలు పాలు చేశారు, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా, ఖచ్చితంగా దీనికి సమాధానం ఇస్తా అని చెప్పి కవిత స్పందించడం జరిగింది. సో ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో చాలా క్రియాశీలక పాత్ర కవిత పోషించబోతున్నట్లుగా ఆవిడ సంకేతాలను అయితే తిహార్ జైలు బయట నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇక రేపు సాయంత్రం, ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 2:40 ఢిల్లీ నుంచి ఆవిడ ఉత్తర ఫ్లైట్ లో బయలుదేరిపోతున్నారు. రేపు 5 గంటలకి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఆవిడ చేరుకోబోతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ లో ఆవిడకి ఘన స్వాగతం పలికేందుకు అన్ని రకాల This is big conspiracy behind you, man. బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎంతో ఉత్కంఠభరితంగా ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా ఆవిడికి స్వాగతం పలికారు. డప్పు దరువు అలాగే ముఖ్యంగా ఫైర్ క్రాకర్స్ మధ్య ఆవిడకి స్వాగతం పలకడం జరిగింది. ఎట్టకేలకు తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆవిడ స్పందిస్తూ ఖచ్చితంగా నేను దీన్ని తిరిగి చెల్లిస్తా, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. అక్కడ కూడా ఆవిడకి ఘన స్వాగతం బీఆర్ఎస్ శ్రేణులు పలకడం జరిగింది. ముఖ్యంగా దిష్టి తీయడంతో పాటుగా బీఆర్ఎస్ శ్రేణులు ఇటు స్వాగతం పలికి ఆవిడని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలోకి ఆహ్వానించడం జరిగింది. కేసీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ముఖ్యంగా పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటికీ ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాలకి ఈ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం దూరంగా ఉంది. కానీ కవిత విడుదలతో కవిత తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తొలి ముఖ్యంగా ఈ కార్యక్రమం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో కవిత విడుదలైన తర్వాత ఆవిడ తిహార్ జైలు నుంచి నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయానికి, జాతీయ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆవిడకి ఘన స్వాగతం లభించడం జరిగింది. అనంతరం ముఖ్యంగా ఆవిడ ప్రస్తుతం అనారోగ్యంతో కూడా కొద్ది రోజులుగా ఇటు తిహార్ జైల్లో ఇబ్బంది పడుతున్నారు. ఎయిమ్స్ లోను చికిత్స పొందిన పరిస్థితి ఉంది. సో ఈ రోజు రాత్రికి ఢిల్లీలోనే బస్ చేసి రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కి కవిత బయలుదేరబోతున్నారు. అలాగే రేపు జాతీయ మీడియాను ఉద్దేశించి కూడా కవిత, కేటీఆర్, హరీష్ రావు ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశాలపైన స్పందించే అవకాశం కనిపిస్తోంది. గోపి, అంటే రేపు మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం వరకు హైదరాబాద్ కు చేరుకునే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది కదా, అంటే స్కెడ్యూల్ ఏంటి? అంటే మొత్తం రేపు ఆఫ్టర్నూన్ వరకు లీగల్ ఫార్మాలిటీస్ కానీ కవిత స్కెడ్యూల్ ఏంటి? ఎస్, లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తయ్యాయి. కవిత తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఇటు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అన్ని రకాల ఫార్మాలిటీస్ ని కూడా పూర్తి చేశారు. అలాగే బెయిల్ బాండ్స్ ని సమర్పించడం జరిగింది. అలాగే పాస్పోర్ట్ ని కూడా సమర్పించడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం చేరుకున్న తర్వాత ఇక్కడ ఈరోజు రాత్రికి ఆవిడ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 2:40 కేటీఆర్, అలాగే హరీష్ రావు, అంతేకాకుండా ఇటు ఇతర బీఆర్ఎస్ నేతలు, కవిత, వీరంతా కూడా హైదరాబాద్ కి పయనం అవుతారు. అనంతరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత అక్కడికి ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకునే ఆవిడకి ఘన స్వాగతం పలికే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ విజువల్స్ చూస్తున్నాం. G+3 అంతస్తులతో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. బీఆర్ఎస్ ని జాతీయ స్థాయిలో విస్తరించే సమయంలో ఈ పార్టీ కేంద్ర కార్యాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రికార్డు సమయంలో పార్టీ కార్యాలయాన్ని సైతం పూర్తి చేయడం జరిగింది. ఇక్కడే ప్రస్తుతం కేసీఆర్, అలాగే ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కి అలాగే ఇతర బీఆర్ఎస్ నేతలు ఉండేందుకు కావాల్సిన వసతి గదులను సైతం ఈ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంటీన్ సహా అనేక ఏర్పాట్లను ఈ కేంద్ర కార్యాలయంలోనే ఇటు పొందుపరచడం జరిగింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి ప్రస్తుతం బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలంతా కూడా ఇటు చేరుకుంటున్నారు ప్రస్తుతం. సో కవితను ఎవరైతే కవిత విడుదలకు సంబంధించి తిహార్ జైలు వద్దకు వచ్చి ఆమెకు మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా ఇటు మర్యాదపూర్వకంగా కవిత కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం తిహార్ జైలు వద్దకు వచ్చి కవితకు స్వాగతం పలికిన వారంతా కూడా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ కవితను కలిసి ముఖ్యంగా వారందరికీ ఆమెకు అభినందనలను తెలిపే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇటు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి, జాతీయ కార్యాలయానికి చేరుకుంటున్నారు. 5 నెలల తర్వాత, సుమారు 164 రోజుల తర్వాత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తీహార్ జైలు నుంచి విముక్తి లభించడం జరిగింది. అలాగే ఆవిడ ఈ కేసుకు సంబంధించి ఇటు చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది చాలా తప్పుడు కేసు, నేను ఏ తప్పు చేయలేదు అన్న వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు తీహార్ జైలు నుంచి ముఖ్యంగా లిక్కర్ పాలసీ ఈడీ కేసులో A32 గా ఉన్నారు. అలాగే సిబిఐ కేసులో A17 గా ప్రస్తుతం కవితను చేర్చడం జరిగింది. ఈ కేసులో ఛార్జ్ షీట్లను సైతం దర్యాప్తు సంస్థలు ట్రయల్ కోర్టులో దాఖలు చేశాయి. ఛార్జ్ షీట్ లో ట్రయల్ కొనసాగుతోంది. ట్రయల్ కి సహకరించాలని చెప్పి కూడా కవితకు బెయిల్ షరతుల్లో భాగంగా సుప్రీంకోర్టు షరతును విధించడం జరిగింది. అందులో భాగంగా కవిత కూడా కేసు దర్యాప్తుకు మొదటి నుంచి సహకరిస్తూ మొబైల్ ఫోన్స్ ని అలాగే వాళ్ళు అడిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలని వీటన్నిటిని కూడా మొదటి నుంచి కూడా కవిత సమర్పిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు భవిష్యత్తులో కూడా కవిత ఈ కేసు దర్యాప్తుకి సహకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతం నెక్స్ట్ ముఖ్యంగా పాస్పోర్ట్ ని కూడా సరెండర్ చేయడం జరిగింది. అలాగే ఈ 10 లక్షల రూపాయల పూచీకత్తును కూడా సమర్పించడం జరిగింది. సో ఓవరాల్ గా ముఖ్యంగా కవితకు సంబంధించిన మేనమామ ప్రస్తుతం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. సార్, కవిత రిలీజ్ అయ్యారు, ఎట్లా ఉంది మీకు? 5.5 నెలల తర్వాత కవితను బయటకు వచ్చిన తర్వాత చూసారు, భావోద్వేగానికి లోనయ్యారు, కన్నీళ్లతో వాడు మాట్లాడారు, ఎట్లా ఉంది? చూశారు మీరు, పొద్దు నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. మరి ఇన్ని రోజులు మేము నిరీక్షించినాము. ఈరోజు మరి దైవానికి అనుకూలంగా మేజిస్ట్రేట్ యొక్క తీర్పు ప్రకారం ఈరోజు మరి బెయిల్ రావడం జరిగింది కాబట్టి సంతోషంగా ఉంది. సో రేపు కుమారుని, మీ మనవళ్ళని అందరినీ ఆవిడ కలవడం జరిగింది. ఇన్నేళ్ల పాటు మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఆవిడ ఉన్నారు. ఎట్టకేల తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి మీరు ఏం చెప్తారు? కేసుకు సంబంధించింది ఇప్పుడు ఏం లేదు. ముందు మేము న్యాయం గెలుస్తుంది. తప్పకుండా నిర్దోషగా కవితమ్మ గారు బయటకు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా అన్నారు. నేను కేసీఆర్ కుమార్తెను తప్పు చేయనన్నారు. తప్పు చేయలేదు కాబట్టి అంత ఘంటాపదంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాదు, పదే సంవత్సరం నుంచి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు క్రియేట్ చేసి కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఎవరో అప్రూవర్ గా మారిన వాళ్ళతోని మార్చి వాళ్ళ స్టేట్మెంట్ల ప్రకారం ఇన్ని రోజులు సతాయించారు కాబట్టి తప్పకుండా ఘంటాపదంగా తప్పకుండా నిర్దోషిగా బయటకు రావడం జరుగుతుంది. కవిత నిర్దోషిగా బయటకు వస్తుంది అని చెప్పి ఇటు కవిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో ఇది తప్పుడు కేసు, అక్రమ కేసు కాబట్టే కవిత ఇంత ఘటాపథంగా చెప్పింది అన్న విషయాన్ని కూడా కవిత కుటుంబ సభ్యులు, కవిత మేనమామ, ముఖ్యంగా భర్త అనిల్ యొక్క తండ్రి రామకృష్ణారావు చెప్తున్నారు. సో మొదటి నుంచి ఈ కేసులో అప్రూవర్ గా మారడం కానీ తాను ఒకటే స్టాండ్ కు కట్టుబడి ఉంది. ఈ కేసులో నేనే తప్పు చేయలేదు, ఇది అక్రమ కేసు, పూర్తిగా రాజకీయ కోణంలోనే తను అరెస్ట్ చేశారు అని మొదటి నుంచి కూడా కవిత చెప్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈరోజు రాజకీయపరమైన కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ కానీ, బండి సంజయ్ బీజేపీ నుంచి కానీ పార్టీలతో కుమ్మక్కయ్యారు కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందన్న అంశాలని వారు స్పందించినప్పటికీ కూడా మొదటి నుంచి ఒకే స్టాండ్ తో మేము ఉన్నాం. ముఖ్యంగా ఇతర నేతలకు బెయిల్ వచ్చినప్పుడు ఎందుకు దాన్ని రాజకీయం చేయలేదు, ఇప్పుడు ఎందుకు రాజకీయం చేస్తున్నారు అన్న అంశాలను కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా అయితే పొలిటికల్ గా తెలంగాణ రాజకీయాల్లో ఒక బిగ్ చేంజ్ అనేది కవిత విడుదల తర్వాత కనిపించబోయే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేటీఆర్, అలాగే హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ వీరంతా కూడా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు కవిత వాయిస్ కూడా తోడే అవకాశం ఉంది. బీజేపీని అలాగే కాంగ్రెస్ ని మరింత టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా అయితే ఈ కేసులో తన తప్పేమీ లేదు అని చెప్పి మరోసారి కవిత స్పష్టం చేయడం జరిగింది. అంటే గోపి, కవిత చాలా భావోద్వేగంగా మాట్లాడారు, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు, ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నట్టుగా కూడా మాట్లాడారు అనుకోవచ్చు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటివరకు కూడా, అంటే ఇది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసుగా మనం చూసే పరిస్థితి లేదు. చాలా మంది కూడా, అంటే వివిధ పార్టీలకు సంబంధించి కూడా బెయిల్ తీసుకుని బయట ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఆ పార్టీలకు సంబంధించి ఎలాంటి, అంటే దీనికి సంబంధించి వేరే పార్టీలు ఏవైనా కామెంట్స్ చేయడం జరిగిందా? మిగతా పార్టీలకు సంబంధించి కానీ ఈ కేసుకు సంబంధించి కానీ ఏం స్పందించలేదు. కానీ తను అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేసి 5 నెలల పాటు జైల్లో ఉంచారని మాత్రం కవిత స్పందించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇది తప్పుడు కేసు, అక్రమ కేసు, రాజకీయపరమైన కేసు అని మాత్రం కవిత మొదటి నుంచి చెప్తుంది. కాబట్టి సో నెక్స్ట్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ముఖ్యంగా పొలిటికల్ గా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ దర్యాప్తు సంస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది అని చెప్పి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కానీ
ఇతర ఇండియా అలయన్స్ లో ఉన్న పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఇటు దర్యాప్తు సంస్థలని కేంద్రం ప్రభావితం చేస్తూ టార్గెట్ గా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని చెప్పి మొదటి నుంచి కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బీజేపీని విమర్శిస్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఇకపై తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా బీఆర్ఎస్ తన వంతు పాత్రను పోషించే అవకాశం అయితే కనిపిస్తోంది. బీజేపీ తప్పుడు కేసులతో ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు రాజకీయ కక్ష సాధింపులతో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఒకరోజు ముందు ఇటు కవితను అరెస్ట్ చేశారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇటు కవిత ఇన్ని నెలల పాటు ఈ తప్పుడు కేసులో జైల్లో ఉండాల్సి వచ్చింది అని చెప్పి బీఆర్ఎస్ నేతలు స్పందించిన పరిస్థితి ఉంది. సో ఎట్టకేలకైతే సుప్రీంకోర్టు జోక్యంతో ముఖ్యంగా మాగుంట శ్రీనివాసరెడ్డిని విట్నెస్ గా చేర్చి కవితను ఎందుకు ముఖ్యంగా నిందితుడిగా చేర్చారు అన్న అంశాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. 100 కోట్ల ముడుపులు ఇవ్వడంలో మొదట లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములు అయ్యేందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి మొదట కేజ్రీవాల్ ని కలిసి ఆ తర్వాత కవితను కలిస్తే ఎందుకు మాగుంట శ్రీనివాసరెడ్డిని ఇటు నిందితుడిగా చేర్చలేదు అని చెప్పి సైతం ఈరోజు సుప్రీంకోర్టును ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అలాగే ఈ దర్యాప్తు అనేది ఫెయిర్ గా జరగడం లేదు అన్న అభిప్రాయాన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు వ్యక్తపరిచిన పరిస్థితి ఉంది. కాబట్టి చాలా కీలకమైన వ్యాఖ్యలను ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం చేయడం జరిగింది. వాటికి ముఖ్యంగా అనుగుణంగానే ఈరోజు కవితకు బెయిల్ ఇస్తూ ఈ లిక్కర్ కేసులో ఇప్పటికే 5 నెలలుగా ఆవిడ జైల్లో ఉన్నారు. అలాగే ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయ్యాయి. ట్రయల్ దశలో ప్రస్తుతం కేసు ఉంది కాబట్టి ఇకపై ఆవిడ జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఆవిడ ప్రత్యేక మహిళా కేటగిరీలో ఇటు ఎంపీగా ఉన్నారు, మాజీ ఎంపీగా ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈ విధంగా మహిళలను బేరీజ్ వేసి ముఖ్యంగా ఇటు వనరబుల్ ముఖ్యంగా ఉమెన్స్ అని అలాగే సాధారణ ఖైదీలని ఈ విధంగా వేరుగా చేసుకోవడం సరికాదు అని చెప్పి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం ఆవిడ బెయిల్ కి అర్హురాలంటూ కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. సిబిఐ కేసులో ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 వర్తించదని చెప్పి ఎస్పీ రాజు చెప్పినప్పటికీ ఇప్పటికే ఈ కేసులో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అయింది కాబట్టి ఇక ట్రయల్ దశలో ఉంది కాబట్టి ఆవిడకి బెయిల్ ని సుప్రీంకోర్టు మంజూరు చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి ఇకపై ట్రయల్ కోర్టులో వాదనలు అలాగే విచారణ అనేది కొనసాగబోతోంది. నెక్స్ట్ ముఖ్యంగా ట్రయల్ కోర్టులో విచారణకు సైతం కవిత సహకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రయల్ కోర్టులో వర్చువల్ గా విచారణకి అవకాశం కనిపిస్తోంది.